హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ప్లేట్స్. ఇవాళ మనము చెస్ ప్లేట్స్ ఎలా ఐరన్ చేసుకోవాలో చూస్తామండి. నిన్న మనము పళ్ళు ప్లేట్స్ 9 పెట్టాం కదా, ఆ పళ్ళు ప్లేట్స్ వరకు ఐరన్ చేసుకొని తర్వాత చెస్ ప్లేట్స్ చేస్తున్నాం చూడండి. ఆ చెస్ ప్లేట్స్ని కప్ మెజర్మెంట్స్ బట్టి మనము ప్లేట్స్ని సైజ్ డివైడ్ చేసుకుంటాము. చూడండి నేను ఎలా డివైడ్ చేస్తున్నానో. పెట్టిన తర్వాత ప్లేట్స్ కప్ సైజ్ వచ్చి నాకు 16 వచ్చింది ఈ క్లయింట్ది. సో తన మెజర్మెంట్ ప్రకారం నేను టేప్తో 16 పెట్టుకొని ఆ 16 మెజర్మెంట్ మిడిల్లో ప్లేట్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. 9 పళ్ళు ప్లేట్స్ని ఇక్కడ ప్లేట్స్కి మధ్యలో 1.5 అలా వస్తుందండి ఒక్కొక్క ప్లేట్కి గ్యాప్. సో అలా పెట్టి నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటున్నాం. ఐరనింగ్ అనేది ఎప్పుడు ఒక్క డైరెక్షన్లోనే ఉండాలండి, పైకి కిందికి మూవ్ చేయకూడదు. ఏదర్ కిందికి కానీ పైకి కానీ చేయాలి, అంతే అన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే మీకు నీట్గా ప్లేట్స్ రెడీ అయిపోతాయండి. చెస్ ప్లేట్స్ అనేవి చూడండి, మీకోసం ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా ట్రయాంగిల్ షేప్లో చెస్ ప్లేట్స్ వచ్చాయంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, లుక్ బాగుంటుందండి. సైడ్స్ కవర్ అవుతాయి, మెయిన్గా సైడ్స్ అనేవి కవర్ అవుతాయి కప్ మెజర్మెంట్స్ ద్వారా. సో మీకు కూడా నా వర్క్ నచ్చినట్లయితే క్రిష్ ప్లేట్స్కి లైక్, ఫాలో, షేర్ చేయండి. నేను ఉండేదైతే నంద్యాల. మీకు కూడా ఇలాంటి సర్వీసెస్ కావాలంటే వెంటనే క్రిష్ ప్లేట్స్కి కాల్ చేయండి. మేమే వచ్చి మీ ఇంటికి వచ్చి చేస్తాము, అవైలబిలిటీ ఉంటాయి. వితిన్ 1 అవర్లో మీకు శారీ ప్రిప్లీట్ చేసి డెలివరీ చేసేస్తాం. సరే ఇంకెందుకు లేట్, మరి వెంటనే క్రిష్ ప్లేట్స్కి కాల్ చేయండి. మీ శారీని ఇప్పుడే బుక్ చేసుకోండి. ఈ ఫెస్టివల్ సీజన్లో అందరికన్నా యూనిక్గా, డిఫరెంట్గా కనిపించాలి, నీట్గా కనిపించాలి అనుకుంటే క్రిష్ ప్లేట్స్కి కాల్ చేయండి.